ప్రైజ్ ది లార్డ్. ప్రభు యొక్క పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపుడా, మృత్యుంజయుడా, పరలోకమందున్న తండ్రి, ఈ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, మనుషులందరూ నశించిపోవచ్చుండగా ప్రతి ఒక్కరూ రక్షించబడాలని మీరు చేసినటువంటి బలియాగమును బట్టి, తండ్రి మరణమును బట్టి, పునరుద్ధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇట్టి మరణ పునరుద్ధానముల యొక్క సమాచారమును నా తండ్రి, సువార్తను మనుషులందరికీ చేరవేయటం మా బాధ్యత అయి ఉన్నది. అలాంటి కృపను మా అందరికీ అనుగ్రహించమని తండ్రి, నేటి వాక్యం ద్వారా మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడి మీ యొక్క పరలోక రాజ్యము వైపుకి హృదయాలను, మనస్సులను తిప్పుకొనుమని, మీ ఆత్మకార్యమును జరిగించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో అందరికీ కూడా వందనాలు. ప్రియులారా, మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం గురించి మనము విందాము. దీన్ని లాస్ట్ కమిషన్ అంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడై ఆరోహణమయ్యేటటువంటి ముందర తన శిష్యులైనటువంటి వారికి ఆజ్ఞాపించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుంచి చూసినట్టయితే, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడినది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నింటినీ గైకొన్న వలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇది లాస్ట్ కమిషన్ అంటారు. అంత మాత్రమే కాదు, ఇది క్రైస్తవ సంఘానికి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ. సో దేవుడు ఒక టాస్క్ని, ఒక కమిషన్ని సంఘానికి నిర్ణయించడం జరిగింది. అదేమిటయ్యా అంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఈ రోజుల్లో మరి ప్రతి సందర్భంలో కూడా అనేక చోట్ల ఈ ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి. అసలు ఎందుకు సువార్త చెప్పాలి? క్రైస్తవులు అన్నటువంటి వాళ్ళు మరి వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు పూజన చేసుకోవచ్చు కదా, వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చు కదా, సువార్తను అసలు ఎందుకు చెప్పాలి అన్నటువంటి విషయము, ప్రశ్న అనేక మార్లు అన్ని జనుల నుంచి తలెత్తుతూ ఉంది. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఇది మతానికి సంబంధించినటువంటి సమాచారము, ప్రకటన కానే కాదనమాట. యేసుక్రీస్తు ప్రభువారు సర్వోన్నతుడైన దేవుడై ఉండి మనుషులందరికీ వరకు పాపముల నిమిత్తం, మనుషులందరి పాపములను నుంచి వారిని విడిపించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు, శిలువ మీద మరణించాడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేకపోతే గనక, ఆయన సర్వసాధారణంగా మరణించినట్లయితే గనక మరి ఆయన్ని నమ్ముకోవటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే మనుషులందరూ మరణించినట్లుగానే ఆయన కూడా మరణించాడు. అది పౌలు భక్తుడు కూడా తన పత్రికల్లో ఈ విధమైనటువంటి ఆలోచన తెలియపరుస్తాడు. ఒకవేళ క్రీస్తు పునరుద్ధానం చెందకపోతే గనక, క్రీస్తు యేసు ప్రభువాడు పునరుద్ధానుడు అవ్వకపోతే గనక ఆయన యందు విశ్వసించి మన విశ్వాసము వ్యర్థమే అన్నాడు. మనకి నిరీక్షణ లేనట్టే. కానీ ఇక్కడ సమస్య ఏంటయ్యా అంటే, పాపము అన్నది మనుషులకి వచ్చినటువంటి ఒక సమస్య అయితే, దాని నుంచి కలిగేటటువంటి శిక్ష నిత్యత్వానికి సంబంధించింది. అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా వర్షంలో తడిచామనుకోండి, జలుబు చేసింది. జలుబు చేసిన తర్వాత ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది అనమాట. వర్షంలో తడవటాన్ని బట్టి జలుబు చేసింది. ఈ జలుబు ప్రభావం ఎంతకాలం ఉంటుంది, ఎంత దినాలు ఉంటుంది? 3-4 దినాలు ఉంటుంది. 3-4 రోజుల పాటు ఈ జలుబు ప్రభావానికి మనం గురై ఉండాలి. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి మనం ట్యాబ్లెట్లు వాడటము, జ్వరం రాకుండా కొంచెం ట్యాబ్లెట్లు, అంటే ఒక 3-4 రోజులు కాన్సిక్వెన్స్ అంటారు. పాపం యొక్క కాన్సిక్వెన్స్ ఎంతకాలము అంటే నిత్యత్వము అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథం మాత్రమే కాదు, ఇక్కడ గమనించాలి, ప్రపంచంలో ఉన్నటువంటి సకల మతాలు కూడా, అన్ని మతాలు
ఎక్కువ ఎక్కువ శాతము మరి ఎవరైతే అవలంబిస్తున్నారో అన్ని మతాల్లో కూడా నిత్యత్వము అనే ఒక దాని గురించి చెప్పబడుతూ ఉంది. అయితే మనిషి నిత్య మోక్షములోనికి అనగా నిత్య జీవంలోనికి వెళ్తాడు, లేదంటే కనుక మనిషి నిత్య నరకంలోనికి వెళ్తాడు అన్నది దేవుని యొక్క వాక్యము. ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్మేటటువంటి విషయం కూడా ఇదే అన్నమాట. కాబట్టి మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే క్రైస్తవ మతమే కాదు, నిత్యత్వం గురించి అన్ని శాఖల వారు, భూమి మీద సకల ప్రజలు ఎక్కువ శాతం మంది నమ్ముతున్నటువంటి విషయం. కనుక పాపం యొక్క కాన్సిక్వెన్స్ ఎన్ని దినాలు ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఉంటుందయా అంటే నిత్యత్వం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సింది ఉంది. కాబట్టి నిత్యత్వములో పాపము చేస్తూ జీవించిన లేదా పాపమునకు గురైనటువంటి వ్యక్తి నిత్యత్వంలో ఎక్కడికి వెళ్తాడు? దేవుని సన్నిధికి వెళ్తాడా, లేదా దేవుని సన్నిధి నుంచి దూరంగా ఉన్నటువంటి నరకాగ్నిగుండానికి వెళ్తాడా అన్నది మనం చూసినట్టయితే కనుక నిత్య నరకానికి వెళ్తాడని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. పాపమునకు జీతము మరణము అన్న విషయాన్ని బైబిల్ చాలా సుస్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. పాపమునకు జీతము మరణము. కాబట్టి ఈ మరణము శరీరానికి కలిగే మరణము కాదు. ఈ మరణము అన్నది మనిషిని యొక్క ఆత్మకి కలిగేటువంటి మరణం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచటం ద్వారా పాపము నుంచి విముక్తి, విడుదల, ఈ పాపముల నుంచి, పాప జీవితం నుంచి విముక్తి, విడుదల కలుగుతుంది. కాబట్టి మరి మీరు కూడా మీరు కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఆయన రక్తంలో మీ పాపములు కడగబడతాయి. మీరు కూడా యేసు ప్రభు వారిని నమ్ముకుంటే ఇదిగో పాప జీవితం నుంచి, పాప హృదయం నుంచి మీరు విమోచించబడతారు అన్నటువంటి ప్రకటనే సువార్త. ఇట్టి సువార్త గురించిన విషయము ప్రభువారు ఏం చెప్తున్నారంటే, మీరొక్కరే విని మీరొక్కరే దానివల్ల తృప్తి పొందుతారా? దానివల్ల మీరొక్కరు మాత్రమే లాభం పొందుతారా? కాదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సర్వ సృష్టికి వెళ్ళి ఈ శుభవార్తను అందరికీ తెలియపరచండి. సర్వ సృష్టిలోనికి ఈ శుభవార్తను తీసుకుని వెళ్తే వారు కూడా పాప జీవితం నుంచి, ఆ పాపపు స్థితి నుంచి, నిత్య నరకాగ్ని నుంచి విడిపించబడతారు కదా. ఇది బేసిక్ ఐడియా ఆఫ్ ఎవాంజలిజం. అంటే ప్రభువారి యొక్క సువార్తను తీసుకుని వెళ్ళటానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఆలోచన ఇది. అంతేగాని ఒక మతాన్ని వ్యాపింపచేయటమో, ఒక మతాన్ని ఇక్కడ ప్రాపగండ చేసుకోవటమో, లేదు మా మతంలో చాలామంది ఉన్నారు, మా మతంలో చాలామంది చేరారు, క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు అని చెప్పుకోవటం వల్ల ఎటువంటి ఉపయోగము లేనే లేదు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. సో ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సువార్త అన్నది ఒక మత వ్యాప్తి కోసము కానే కాదు. సో ప్రతి ఒక్కరు కూడా నిత్యరాజ్యంలో ఉండాలన్నది, మరి ప్రతి మనిషి భూమి మీద ఉన్నటువంటి వ్యక్తి దేవుని రాజ్యంలో చేరాలన్నది కోరుకునేటటువంటి అంశము. అది నిర్వివాద అంశము. కాబట్టి ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు మన పాపం నిమిత్తం చనిపోయినాడు కనుక ఆయన చనిపోవటం మాత్రమే కాదు, ఆయన తిరిగి లేచాడు. పాపము లేనివాడు కనుక మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఇదిగో కావాలంటే సాక్ష్యాధారాలు చూడండి. యెరూషలేములో ఆయన సమాధి తెరవబడే ఉంది. ఇప్పటికీ మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఆయన జీవించినటువంటి జీవితం అంతా కూడా మరి రికార్డెడ్గా ఉంది. హిస్టారియన్స్ కూడా దీనికి సంబంధించి చెప్తా ఉన్నారు. యెరూషలేము ఆయన తిరిగినటువంటి సంచారం చేసిన ప్రాంతము, నజరేతు ఆయన పుట్టినటువంటి ఊరు, ఆయన నివసించినటువంటి ఊరు, బెత్లెహేము ఆయన పుట్టినటువంటి ఊరు. ఇలాగా అన్ని ఎవిడెన్సులతో సహా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితము పాపము లేనిది కాబట్టి ఆయన మరణమును గెలిచి తిరిగి లేచాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు
నిత్య జీవం పొందుకుంటారు. ఆయన యందు విశ్వాసం ఉంచినారు. ఇప్పుడే మరి మాకేం కలుగుతుంది? మేము నిత్య జీవం యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు మరి మాకు ఇప్పుడే ఎట్లా తెలుస్తుంది మేము నిత్య జీవం వెళ్తామో లేదో? ఇప్పుడు మీరు అంటున్నారు కదా, మరి ఈ మతాన్ని పాటించడం బట్టి లేదంటే పలానా దేవుళ్ళని పాటించడం బట్టి మీరు నిత్యత్వం వెళ్తారా లేదా అన్నటువంటి అంశము చెప్తే, అవును ప్రియులరా, మనకి ఒక అష్యూరెన్స్ కలుగుతుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి వైపు మనం తిరుగుతామో, ఎప్పుడైతే ఆయన్ని ప్రభువుగా, ఆయన మన రక్షకుడిగా అంగీకరిస్తామో, పాపము నుంచి విమోచించబడినటువంటి హృదయ స్థితి మనకి తెలుస్తుంది. అందుకే మీరు గమనించండి, క్రైస్తవులు అన్నటువంటి వారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఏ దేశంలోనైనా ఉండనియండి, మరి కోటాను కోట్ల మంది వారి కలిగినటువంటి అనుభవాన్ని ఇతరులతో పంచుకోవటానికి మరి ముందుకు వస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు మాత్రం జరుగుతున్న విషయం కాదు. ఇప్పుడు యూట్యూబ్లో మీరు కొన్ని సాక్ష్యాలు మీరు చూస్తూ ఉంటారు. దాన్ని సాక్ష్యాలు అంటారు, క్రిస్టియన్ టెస్టిమనీస్. ఇదిగో నేను ఫలానా జీవితం జీవించేవాడిని, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇదిగో ఈ పరిస్థితికి వచ్చింది. ఇలాగ ఎందుకు చెప్తా ఉన్నారు అంటే, వారిలో కలిగినటువంటి ఆ మార్పుని, వారికి కలిగినటువంటి వారి స్పిరిట్లో, వారి ఆత్మలో కలిగినటువంటి ఆ మార్పుని వారు మరి దాచి ఉంచుకోలేక బయటికి చెప్తా ఉన్నారు. ఎందుకంటే మరి నాకు మేలు జరిగింది కాబట్టి నువ్వు కూడా ప్రభు దగ్గరికి వస్తే నీకు కూడా మేలు జరుగుతుంది. నాకు ఆ పాపము నుంచి నాకు విడుదల వచ్చేసింది, నా హృదయం అంతా కూడా తేలికైపోయింది అన్నటువంటి అంశాలు మనం చెప్పటం అని చూస్తూ ఉంటాం. ఇది 2000 సంవత్సరాలుగా క్రీస్తు యేసు ప్రభు వారి సంఘము చేస్తున్నటువంటి పనే ఇది. ఎందుకంటే మీరు గమనించండి, ఏదైనా ఒక వస్త్ర దుకాణానికి వెళ్తే అక్కడ మంచిగా ఉన్నాయి బట్టలు అంటే మీరు వెంటనే వచ్చి మీ ఫ్రెండ్స్తో చెప్తారు, ఇదిగో పలానా చోట చీరలు బాగున్నాయి, నేను వెళ్ళాను, చూశాను, నేను కొన్నాను, మంచి చీరలు తక్కువ ధరకు వస్తున్నాయి అని చెప్పేసి చెప్తారు. ఇది కూడా అలాంటిదే. ఒక మనిషి మేలు పొందుకున్నప్పుడు అది నిత్యత్వమునకు సంబంధించినటువంటి ఒక అష్యూరెన్స్, ఒక నమ్మకమైనటువంటి దృఢమైనటువంటి మార్పు తనలో కలిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పకుండా ఉండలేడు. కాబట్టి క్రైస్తవులు అన్నటువంటి వారు తమ సాక్ష్యాల్ని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇదే సువార్త ప్రకటన. సువార్త అంటే ఇది శుభవార్త, మనుషులందరికీ శుభవార్త. ఏ జాతి వారైనా, ఏ మతం వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఎక్కడున్నటువంటి వారైనా కానీ యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువు. ఆయన ఒక దేశానికి కాదు, ఒక మతానికి కాదు, ఒక జాతికి కాదు, ఒక గోత్రానికి కాదు. ఆయన అందరికీ ప్రభువు కనుక, అందరి కోసం ప్రాణం పెట్టాడు కనుక అందరికీ చెప్పండి అయ్యా ఈ సువార్త. వారు కూడా మరి మారు మనస్సు పొంది వారు కూడా నిత్యత్వం కొరకు మేలు పొందుతారు అన్నటువంటి విషయం. ఏమి ఆచరించాలి, ఎలా ఉండాలి, ఏం కట్టుకోవాలి, మరి ఎలాగ సాంప్రదాయం చేయాలి, అవన్నీ కూడా తర్వాత వస్తాయి. ఆ వ్యక్తిలో జరిగేటటువంటి పర్సనల్గా అతనిలో వచ్చేటువంటి మార్పును బట్టి ఆ వ్యక్తి ఏదైనా కానీ ఫాలో అవుతారు. అది బాహ్య సంబంధమైనటువంటి విషయాలు. దాని విషయంలో క్రైస్తవ్యం అయితే ఎవరిని ప్రెజర్ చెయ్యదు. క్రైస్తవ్యం అయితే యేసుక్రీస్తు ప్రభువారు కొరింథీయులు రాసిన పత్రికలో పౌలు గారు చాలా క్లియర్గా రాస్తూ ఉన్నాడు. 11వ అధ్యాయం, మొదటి కొరింథీ 11వ అధ్యాయం రాస్తున్నాడు. ముసుగు వేసుకునేటటువంటి ఒక ఆచారం గురించి చెప్తున్నాడు స్త్రీలకి. ఎక్కడైనప్పటికీ కూడా ఏ విధమైనటువంటి మరి బలవంతము లేదు, ఇందులో బలవంతము లేదు. వారికి కలిగినటువంటి మార్పును బట్టి, దేవుని ఎడల వారికి కలిగినటువంటి ఒక ఆశను బట్టి, వారికి ఉన్నటువంటి డెడికేషన్ని బట్టి వారు కొన్ని ఆచారం కానీ కొన్ని రకాలైనటువంటి విధానాలు, పద్ధతులను కానీ అవలంబిస్తారు. ముఖ్యంగా బైబిల్ ఏం చెప్తుందయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినటువంటి వారు మీ పరలోకపు తండ్రి పరిశుద్ధులు గనక మీరు పరిశుద్ధులయుండుడి అన్నటువంటిదే ముఖ్యమైనటువంటి అంశం. మీరు పరిశుద్ధతలు కాపాడుకుంటూ ఉండాలి. అందుకోసమే మరి క్రీస్తును అంగీకరించినటువంటి ప్రజలందరూ కూడా ఒక చోట చేరటము, ప్రార్థనలు చేయటము, మరి వాక్యమును అంటే ప్రభువు మనకి అందించినటువంటి వాక్యమును చదువుకోవటము, తద్వారా మరి అలాగ నడుచుకోవటానికి ప్రయత్నం చేయటం. ఇందుకోసమే మందిరాలు ఉన్నాయి. ఇందుకోసం మందిరాల్లో కూడుకునేది. ఎందుకయ్యా అంటే పరిశుద్ధత. ప్రభు చెప్పింది ఏంటంటే మీరు పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి ఆయన వచ్చు దినము మరలా యేసు ప్రభువారు
రెండో రాకడలో రాబోతున్నాడు. అంటే ఆయన భూమి మీద బెత్లెహేంలో పుట్టింది మొదటి రాకడైతే మరలా ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి తమ జీవితాన్ని పరిశుద్ధంగా నీతిగా కాపాడుకున్నటువంటి వారిని తన రాజ్యంలోకి తీసుకెళ్ళటానికి ప్రభు రాబోతా ఉన్నాడు. దాన్ని రెండో రాకడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. క్రైస్తవులందరూ దీన్ని నమ్ముతారు. కాబట్టి మనుషులందరికీ ఒక స్థితి వస్తుంది ఒక దినాన. ఆ దినాన నిత్యత్వంలో, నిత్యరాజ్యంలో, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉండగలగాలి అన్నది, నువ్వు ఉండాలి అన్నది ప్రతి ఒక్క క్రైస్తవుడు కోరుకునేటటువంటి అంశం. నేను మాత్రమే కాదు, నాతో పాటు నా సహోదరులు కూడా ఉండాలి, నా బంధువులు కూడా ఉండాలి, నా స్నేహితులు కూడా ఉండాలి. వారెవ్వరు కూడా నరకపాలు అవ్వకూడదు, వారెవ్వరు కూడా నరకాగ్నిగుండంలో నశించిపోకూడదు, నా దేశ ప్రజలందరూ కూడా రక్షణ పొందాలి అన్నది ఒక క్రైస్తవుడి యొక్క మూలమైనటువంటి ఆలోచన ఉంటుంది. దట్ ఈస్ ద బేసికల్ థాట్ ఫర్ ఎవాంజలిజం. సువార్త కొరకు ఈ ఆలోచనే చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా కనపడుతుంది. ఒక క్రైస్తవుడిని, క్రైస్తవురాల్ని యేసు ప్రభు గురించి చెప్పటం ఎందుకు చెప్తున్నారయ్యా మీ దేవుడి గురించి మీరు అంటే కారణం ఇది. మేము చెప్పటం వరకు చెప్తున్నాం. వాక్యం కూడా ఏం చెప్తుందంటే విత్తువాడు విత్తుకుంటూ వెళ్ళవలను. సో చెప్పటం వరకు చెప్తాం. అంగీకరించకపోవటం అన్నది వారి వారి విజ్ఞతన మీద, వారి వారి మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక మంచి విషయము, నేను పొందుకున్న మేలు నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నేను ఎలా విమోచించబడ్డాను అన్నటువంటి విషయాన్ని నేను ఇతరులకి తెలియపరచడం ద్వారా వారికి కూడా మీరు కూడా నిత్యత్వం కొరకు మీరు కూడా యేసు ప్రభువు అందించేటటువంటి ఈ రక్షణ, మారు మనస్సు పొందుకొనండి అని చెప్తా ఉంటాం. ఇదే యేసు ప్రభు వారు తన సంఘానికి ఆజ్ఞాపించింది. ఒక్కడి గమనించండి, ఏ క్రైస్తవుడు కూడా, ఏ క్రైస్తవురాలు కూడా భూ సంబంధమైనటువంటి జీవితము ప్రాముఖ్యమైనదిగా ఎంచకూడదు అని బైబిల్ క్లియర్గా చెప్తా ఉంది. పైన ఉన్న వాటి మీదే కానీ భూమి మీద ఉన్నట్టు మీద మీ యొక్క మనసు ఉంచుకొనొద్దు. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 1-2 వచనాల్లో క్లియర్గా ఈ విషయం చెప్తా ఉన్నారు. అంటే భూ సంబంధమైన జీవితము, భూ సంబంధమైనటువంటి గొప్పతనాలు, ఆస్తులు, పాస్తులు వీటన్నిటి మీద నుంచి మీ దృష్టిని పరలోక రాజ్య సంబంధమైన వాటి మీద ఉంచుకోనండి, నిత్యరాజ్యం వైపు నీ దృష్టిని ఉంచుకో అని చెప్పి బైబిల్ చెప్తా ఉంటే ఏ క్రైస్తవుడు, ఏ క్రైస్తవురాలు కూడా ఇక్కడ మతం గురించి కానీ లేదంటే ఇంతమంది సంఖ్య గురించి కానీ ఆలోచన చేసి ఆనందపడటము ఉండదు. కాబట్టి కొద్దిమంది అనుకుంటున్నట్టుగా ఇక్కడేదో సంఖ్య పెంచుకుంటే, ఇక్కడేదో అందరూ క్రైస్తవులుగా మార్చబడితే వీళ్ళకేదో వచ్చింది. ఏమొస్తుందండి? ఏమి రాదు. నేను మారు మనస్సు పొంది నా జీవితం మారితే నాకు మంచిది, నేను మారటం ద్వారా నా కుటుంబానికి మంచిది. అంత తప్పనిచ్చి దానివల్ల ఇతరులకు కలిగేటువంటి ఉపయోగం ఏది ఉండదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధ బైబిల్ గ్రంథము అలాగా చెప్పటం లేదు. ఎందుకంటే మనం చేరుకోవాల్సినటువంటి స్థలము పరలోకము అని బైబిల్ క్లియర్గా తెలియపరుస్తుంది. మన సిటిజన్షిప్, మన యొక్క పౌరసత్వము ఇహపరమైంది కాదు, పరలోక సంబంధమైందని బైబిల్ వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈ ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ప్రభువారు, అయ్యా మీరు మేలు పొందుకున్నారు, మీరు ఈ మేలును సర్వలోకానికి వెళ్ళి చెప్పండి. కొద్దిమంది ఇక్కడ ప్రశ్న అడుగుతూ ఉంటారు, మేము వద్దంటున్నాం కదండి, మీరు ఎందుకు చెప్తారు? అవును, బైబిల్లో కూడా బలవంతం చేసి చేతులు కాళ్ళు కట్టేసేసి ఎవరికి సువార్త చెప్పమని లేదు. అయితే ప్రభుత్వాలు కానీ చట్టాలు కానీ మనకిచ్చినటువంటి వెసులుబాటు పరంగానే, వెసులుబాటుకు లోబడే యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్పేటటువంటి వారంగా ఉంటాం. మాకు ఇష్టం లేదుగా అంటే చాలాసార్లు దీనిని ఇలా అర్థం చేసుకోవచ్చు. చాలాసార్లు ఒక గ్రామానికి మరి ఏ హాస్పిటల్ అటువంటి వైద్యం కూడా లేనటువంటి గ్రామానికి
కొత్తగా ఒక హాస్పిటల్ వారు ఒక డాక్టర్లో వెళ్ళి మెడికల్ క్యాంప్ పెడతా ఉంటారు. అదిగో పలానా చోట మెడికల్ క్యాంప్ జరుగుతుంది రండి అని చెప్పి అందరికీ ప్రకటన చేయటం జరుగుతుంది. జరిగినప్పుడు దాన్ని విన్నటువంటి వారు మాకెందుకులే అనుకొని ఇదేందో ఈ మందులు ఏం పనిచేస్తాయో అనుకొని ఆగిపోయేటటువంటి వారు ఉంటారు, వచ్చేటటువంటి వారు కూడా ఉంటారు. కనుక యేసుక్రీస్తు ప్రభువు గురించి ఏం చెప్తుందంటే, మీరు రుచి చూచి ఆయనను తెలుసుకొనండి. సో ప్రకటన చేయటం ద్వారా రుచి చూసేటటువంటి అవకాశం, తెలియని వారికి ప్రకటన అన్నది తెలియపరుస్తుంది, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావటానికి సహాయం చేస్తుంది. అందుకోసం మాత్రమే సువార్త గురించి మరి ప్రతి ఒక్క క్రైస్తవుడు కానీ క్రైస్తవురాలు కానీ ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ చెప్తా ఉన్నారు, సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించుడి అన్న విషయాన్ని మనం చూసినప్పుడు, సర్వ సృష్టి అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి దేశాలన్నీ మనం యథార్థంగా చూసినట్టయితే గనక, మరి లెక్కల ప్రకారంగా యునైటెడ్ నేషన్స్ జియో స్కీమ్ అనే సిస్టమ్ ప్రకారంగా తీసుకున్న లెక్క ప్రకారం 248 దేశాలు ఈ భూమి మీద ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 248 దేశాలు ఉంటే ఈ 248 దేశాలు కూడా మరి యుఎన్ఓలో అనగా ఐక్యరాజ్య సమితిలో ఆధారం కలిగినటువంటి దేశాలు కాదు, అంటే సభ్యత్వం కలిగినటువంటి దేశాలు కాదు. 195 దేశాలను మాత్రమే ఐక్యరాజ్య సమితి ఈ రోజున గుర్తిస్తూ ఉంది. ఈ 195 దేశాల్లో కూడా 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో దేశాలుగా పరిగణించబడుతున్నాయి. మిగతా 2 దేశాలు, ఒకటి పాలస్తీనా దేశం, మనం ఈరోజు కూడా చూస్తూ ఉంటాం, యుద్ధాలు జరుగుతుంది ఇజ్రాయెల్తో. ఆ పాలస్తీనా అనేటువంటి ప్రాంతాన్ని ఐక్యరాజ్య సమితి దేశంగా గుర్తించలేదు. హోలీ సీ అనేటటువంటి మరొక ప్రాంతం, చిన్న ప్రాంతం, 518 మందో 520 మందో ఉన్నారు అక్కడ, దాన్ని కూడా దేశంగా గుర్తించాల. సో 195లో 193 దేశాలని ఐక్యరాజ్య సమితి గుర్తిస్తూ ఉంది. ఇందులో మొత్తం ప్రపంచం అంతా 195 దేశాలు, ఈ అన్నిట్లో కలుపుకొని మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే 800 కోట్ల జనాభా ఉన్నారు. ఎందుకు ఈ లెక్కలన్నీ కూడా చెప్పాల్సి వస్తూ ఉందంటే, మన చుట్టూ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది నిత్యత్వమునకు వెళ్ళే దారిలో ఉన్నారు, నిత్యత్వమునకు వెళ్లకుండా ఇక్కడే నశించిపోయేటటువంటి, అంటే ఇక్కడ నశించిపోవటం అంటే దేవుని రాజ్యానికి వెళ్లకుండా ఉండేటువంటి పరిస్థితిలో ఉన్నారన్నది అర్థం చేసుకోవటానికి. 801 కోటి, 800 కోట్లు అనుకోండి మంది ప్రపంచం అంతట్లో కూడా జనాభా ఉన్నారు. వీళ్ళల్లో కేవలం భారతదేశంలో 143 కోట్ల చిల్లర, అంటే 144 కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో. ఇది 2024 ఫిబ్రవరి లెక్క ప్రకారంగా, 2024 ఫిబ్రవరి నెలలో తీసిన లెక్క ప్రకారంగా 144 కోట్ల మంది భారతదేశంలో ఉన్నారు, 800 కోట్ల మందిలో. మనందరికీ తెలుసు, రీసెంట్గా చైనాను కూడా అధిగమించింది భారతదేశం జనాభాలో. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పుకోవాల్సి వస్తూ ఉంది? ప్రియమైనటువంటి ప్రజలారా, క్రైస్తవులారా, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినటువంటి మనము బైబిల్ ఏం చెప్తుందో దాన్ని నమ్ముతున్నాం కాబట్టి పాపమునకు జీతం వస్తుంది. ఆ జీతము మరణము లేదా నిత్య నరకం అన్నది చెప్పబడుతుంది. దాని నుంచి విమోచించడానికి సర్వాధికారి అయినటువంటి దేవుడు భూమి మీదకి వచ్చి శిలువ మరణంలో తను తాను బలియాగంగా అర్పించుకొని తిరిగి లేవటాన్ని బట్టి, మరణాన్ని గెలిచి తిరిగి లేవటాన్ని బట్టి, ఈ సువార్త వినకుండా ఉన్నటువంటి వారు కొన్ని కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో. అంటే
ఇదిగో ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తానని యేసుప్రభువు వారు చెప్పారు. ఏం భారం ఇది? ప్రయాసపడి భారం మోస్తున్నాడంట ప్రతి మనిషి. ఏం భారం ఇది అంటే పాప భారం. ఒక క్రైమ్కి అలవాటు పడనటువంటి వ్యక్తి ఏదైనా తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు వెంటనే అతని హృదయంలో ఏముంటుంది? ఒక భయము, ఆందోళన, విచారము. అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను, నేను ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో నేను దిగజారిపోయానని ఒక విచారము, ఆందోళన, దానికి సంబంధించిన బాధ ఉంటుంది. అదే నేరాలకు అలవాటు పడిపోయిన వ్యక్తిలో అటువంటి పరిస్థితిని మనం చూడం. అంటే అక్కడ గమనించవచ్చు, ఒక మనిషి యొక్క హృదయము పాపము చేత చాలా ఆందోళన చెందుతుంది, భారాన్ని భరిస్తూ ఉంది, విచారంగా డల్ అయిపోతుంది. దీన్ని బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో చెప్తున్నారు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఏమి విశ్రాంతి అంటే నీ ఆత్మకు నెమ్మది, నీ హృదయానికి నెమ్మది, నీ మనస్సుకు నెమ్మది నేను ఇస్తానని ప్రభువారు మాట్లాడుతున్నారు. ఈ నెమ్మది ఇదిగో మన చుట్టూ ఉన్నటువంటి అనేక కోట్ల మంది ప్రజలకి లేకుండా పోయింది. అనేక కోట్ల మందికి ఈ నెమ్మది లేకుండా పాపంలోనే జీవిస్తున్న వారు కొద్దిమంది, పాపం నుంచి బయటకు వద్దామనుకున్నా కానీ, వ్యసనం నుంచి బయటకు వద్దామనుకున్నా రాలేకుండా నశించిపోయి కుంగిపోతున్న వారు కొద్దిమంది, పాపమును లోపల కలిగి ఉన్నప్పటికీ పైకి మంచివారిగా నటిస్తూ తిరుగుతున్న వాళ్ళు కొద్దిమంది. ప్రియులారా, ఇక్కడ భూమి మీద మనుషుల చేత అంగీకరించబడవచ్చు మనం, కానీ ఒక దినాన సర్వసృష్టికర్త అయిన దేవుని ముందు ప్రతి మనుషుడు నిలబడాల్సిందే. ఆ దినాన నీ ఉన్నటువంటి స్థితిని బట్టి, నీ హృదయము, నీ జీవితము ఎలా గడిచిందో దాన్ని బట్టి, నువ్వు ఎలా గడిపావో, ఎలా జీవించావో దాన్ని బట్టి నిత్యత్వంలో నీ స్థితి ఉండబోతుంది. అయితే నిత్య పరలోకంలోనికి, నిత్య జీవంలోనికి లేదా నిత్య నరకంలోనికి వెళ్ళబోతున్నారు. కాబట్టి మనం గుర్తించాల్సినటువంటి విషయము, 809 కోట్ల మంది భూమి మీద ఉంటే 144 కోట్ల మంది భారతదేశంలో ఉన్నారు. వీరిలో అత్యధిక శాతం మంది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణని ఎరుగకుండా ఉన్నారు. ఈ 144 కోట్ల మంది జనాభా ఎంతమందితో సమానమో తెలిసిన? ఇందా నేను చెప్పాను కదా, 195 దేశాల ఐక్యరాజ్య సమితి అంగీకరించింది అని. ఒక్క ఇండియన్ పాపులేషన్, ఒక్క భారతదేశం యొక్క జనాభా 156 దేశాల జనాభాతో సమానం. 195లో 156 దేశాలు అంటే ఇంక మిగిలిందంత 40 దేశాలు. ఒక 40 దేశాలు తీసేను, 156 దేశాలతో మన దేశంలో సమానమైన జనాభా మనం కలిగి ఉన్నాం. ఇందుకోసము క్రైస్తవులు భారం కలిగి ఉండాలి. ఇందుకోసము ప్రతి క్రైస్తవుడు భారం కలిగి ఉండాలి. 156 దేశాల సమానమైన జనాభా కలిగినటువంటి ప్రజలు, అయ్యో నా చుట్టూ ఉన్నారే, వీరు మారు మనసు పొందకుండా, అంటే తమ పాప సంబంధమైన జీవితం నుంచి సంపూర్ణంగా విడిపించబడకుండా, యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగకుండా ఇంకా జీవిస్తూ ఉన్నారే. ఎందుకంటే ప్రియులరా, అందరికీ తెలుసు, ఏ మతం వారైనా ఏ జాతి వారైనా అంగీకరించాల్సిన విషయం, భూమి మీద నరుడు కొంతకాలం బతకాల్సేదే, కొంతకాలం తర్వాత తన శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిందే. అది ప్రైమ్ మినిస్టర్ అయినా, పోస్ట్ మ్యాన్ అయినా, అది రైతు అయినా, సోల్జర్ అయినా, ఎవరైనప్పటికీ కూడా నీకు ఇవ్వబడిన సమయం కొద్దిగే. ఈ కొద్ది సమయం తర్వాత వెళ్ళిపోతాం. ఈ కొద్ది సమయం లోపల నువ్వు నిజంగా నీ పాప జీవితం నుంచి విడిపించబడ్డావా?
నీ పాపపు స్థితి నుంచి విడిపించబడ్డావా? నీ హృదయంలో దాగి ఉన్న దాన్ని మీరు వెళ్ళి ఒక తాగుబోతుని అడగండి, అయ్యా ఎందుకు తాగుతున్నావు, నువ్వు డబ్బులు ఎక్కువ తాగుతున్నావా, ఎందుకు తాగుతున్నావు అని ఒక తాగుబోతుని అడిగితే వాడు చెప్పే సమాధానం ఏంటంటే, అయ్యో నేను తాగకూడదని కోరుకుంటున్నానే కానీ పదే పదే తాగుతున్నాను, అనుకుంటున్నాను, మాందామనుకుంటున్నా. ఏదో ఒక పాయింట్లో మనుషులందరూ పాపమునకు దాసులుగా కనపడుతున్నారు. అందరూ అన్ని కలిగి ఉన్నారని కాదు, ఒక్కొక్కరిలో వేరువేరుగా ఉంది పరిస్థితి. కొద్దిమంది పేకాటకి బానిసలు అయితే, కొద్దిమంది తాగుడికి బానిసలుగా, కొద్దిమంది జారత్వం వ్యభిచారానికి బానిసలుగా ఉంటే, కొద్దిమంది వినోదాలకి బానిసలుగా ఉన్నారు, సినిమాలు లేదంటే వీటికి బానిసలుగా కొద్దిమంది ఉంటా ఉన్నారు, కొద్దిమంది మనుషులకి బానిసలుగా మారిపోతూ ఉన్నారు, కొద్దిమంది వస్తువులకి బానిసలు, కొద్దిమంది బంగారానికి బానిసలు, కొద్దిమంది వాటిని జయిద్దామనుకుంటారు, జయించలేని పరిస్థితి. ఇదంతా పాపము మనిషిని బలహీనుణ్ణి చేసి ఏళ్తుంది. దీని నుంచి విమోచించడానికి యేసుప్రభు వారు వచ్చారు. కాబట్టి ప్రియులరా, 156 దేశాల జనాభాతో మన దేశ సమానంగా ఉంది. ఇది 100 దేశాల జనాభా 30 కోట్లతో సమానంగా ఉంది. జస్ట్ 100 దేశాల జనాభా. మన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఒక్కదాన్ని తీసుకుంటే 26-27 కోట్ల మంది జనాభా ఓన్లీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది దేనికి సమానం అంటే ఒక 100 దేశాలకు సమానం ఉత్తరప్రదేశ్. గమనించండి, 100 దేశాల జనాభాకి 30 కోట్లు కలిపితే ఒక ఉత్తరప్రదేశ్, ఒక మహారాష్ట్ర, ఈ 2 రాష్ట్రాల జనాభా కలిపితే దానికంటే ఎక్కువ 100 దేశాల కంటే. ఉత్తరప్రదేశ్ 26-27 కోట్లు ఉంది. కాబట్టి ఎన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి మరి 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రధాన శిష్యులు 12 మందిలో ప్రధాన శిష్యుల్లో ఒక వ్యక్తి అయినటువంటి తోమా, సెయింట్ తోమా గారు అంటారు. సెయింట్ తోమా గారు 2000 సంవత్సరాల క్రితమే యేసుప్రభు వారు సిలువ వేయబడి పునరుద్ధానం చెందిన వెంటనే భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించేశాడు. అదిగో మనుషులందరి యొక్క పాప విమోచన కొరకు రక్షకుడు ఉదయించాడు, ఆయన బలిగా అర్పించబడ్డాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. మీరు ఇది నమ్మండి, పాప జీవితాల నుంచి విడుదల పొందండి. 2000 సంవత్సరాల క్రితమే ఈ సువార్త ప్రకటన చేయబడితే ప్రస్తుతానికి మనందరికీ తెలిసినటువంటి విషయమే, భారతదేశంలో రికార్డెడ్గా ఉన్న క్రైస్తవుల సంఖ్య 2.5%. 2.5% మంది మాత్రమే రికార్డెడ్గా ఉన్నటువంటి క్రైస్తవులు కనపడుతున్నారు. ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో, అత్యధిక రాష్ట్రాల్లో 1% కంటే తక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు. ఇక్కడ నేను పదే పదే ఒక విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నా. నేను గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే, క్రైస్తవ్యము, క్రీస్తుని వెంబడించటం అన్నది భౌతికమైన భూగోళ సంబంధమైనటువంటి ఒక యాక్టివిటీ కాదు. ఇది ఒక మతాన్ని ప్రచారం చేసుకునేటువంటి అంశం కాదు. ఒక మతాన్ని లేదంటే ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అంశం కాదు. ఎందుకంటే ఇక్కడ మతాన్ని ఒక రాజు చాలా దేశాలను ఆక్రమించుకొని వెళ్తాడు. వెళ్ళి ఆ దేశాలన్నింటిలో తాను రాజుగా ఉండాలి, తన ప్రభుత్వాన్ని స్థాపించుకోవాలనేది రాజు యొక్క అంశం అవుతుంది. కానీ క్రైస్తవ యొక్క ఉద్దేశము, బైబిల్ యొక్క ఉద్దేశము ఇక్కడేదో అధికారాన్ని సంపాదించడానికి కాదు. ఇక్కడేదో క్రైస్తవ మతము ఇదిగో అంతమందిని కలిగి ఉంది, ఎంతమందిని కలిగి ఉంది అన్న విషయం కానే కాదు. మనుషులు పాపం నుంచి విమోచించబడి నిత్యరాజ్యంలో చేర్చబడాలి. ఇది ఒక నిస్వార్థమైనటువంటి ప్రకటన. ఈ రోజున చాలామంది తెలియని వారు సువార్త ప్రకటన అన్నదాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, తప్పుగా చెప్తున్నారు. ఇది ఒక నిస్వార్థమైన ప్రకటన.
గమనించండి, ఒక్క క్రైస్తవులు మాత్రమే 2000 సంవత్సరాలుగా భూమి మీద అనేక కోట్ల మంది ఈ సువార్తను ప్రకటన చేయటానికి తమ ప్రాణాలను అర్పించారు. ఇదిగో అయా యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీకు పాప విమోచన కలుగుతుంది, నీ ఆత్మ నిత్యరాజ్యం చేర్చబడటానికి పరిశుద్ధపరచబడుతుంది, ఆయన రక్తం కార్చాడు నీ కోసము, ఆయన రక్తంలో నీ హృదయంలోను నీ మనస్సులో నీ జీవితంలో కలిగిన పాపం నుంచి విమోచించబడతావు, నీ జీవితం మార్చబడుతుంది అన్న ఒకే ఒక్క సువార్తను, ఈ వార్తను తీసుకొని వెళ్ళటానికి 2000 సంవత్సరాలు కొన్ని కోట్ల మంది మరణించారు. నిస్వార్థమైనటువంటి ప్రకటన సువార్త. దీనివల్ల క్రైస్తవులైనటువంటి వారికి ఎటువంటి లాభము చేకూరదు. నువ్వు మారు మనస్సు పొంది నువ్వు పాపం నుంచి విమోచించబడితే అది నీకు లాభం. నువ్వు పరలోకంలోనికి వెళ్ళటానికి నువ్వు సిద్ధపరచుకుంటే అది నీకు లాభం. నీ కుటుంబాన్ని ఒక తాగుబోతున్నాడు, ఒక తిరిగిపోతున్నాడు, వాడు మార్చబడితే వానికి లాభం, వాని కుటుంబానికి లాభం. కుటుంబం నెమ్మదిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, మంచిగా మార్చబడతారు. ఒక ఖైదీ, నేరాలకు అలవాటు పడిన వ్యక్తి మార్చబడితే వాడికి చుట్టుపక్కల ఉన్న వారికి లాభం అది. అంతేగాని ప్రకటన చేసిన వారికి ఎటువంటి లాభం లేదు. ఇది నిస్వార్థమైనటువంటి ప్రకటన, సేవ లేదంటే పరిచర్య. కాబట్టి గమనించండి, భారతదేశంలో అత్యధిక శాతం మంది ప్రభువుని ఎరగకుండా ఉన్నారంటే విషయము మనం గమనించవచ్చు. 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి భారతదేశంలో. 28 రాష్ట్రాల్లోనూ కేంద్రపాలిత ప్రాంతాలు అంటే మొత్తం కలిపి 36 రాష్ట్రాలుగా మనం తీసుకున్నట్టయితే ఉన్నట్టయితే కనుక అందులో అత్యధిక శాతము రాష్ట్రాలు ఒక్క పర్సెంట్ కంటే తక్కువగా ఉన్నది క్రైస్తవ్యము. అంటే ఎంత ఎక్కువగా ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారికి దూరంగా ఉన్నారన్న విషయాన్ని మనము గ్రహించాలి, గుర్తించాలి. దాన్ని బట్టి నీలో ప్రభువు చేసినటువంటి కార్యాన్ని నువ్వు నీ తోటి వారికి తెలియపరచడం ద్వారా ఖచ్చితంగా వారికి మేలు చేసిన వాడు అవుతావు. ఎవరిని బలవంత పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరిని బ్రతిలాడాల్సిన అవసరం లేదు. చాలామంది అంటున్నారు ప్రలోభ పెట్టి. ఎవరికి ప్రలోభాలు పెట్టడానికి ఇది భౌతిక సంబంధమైన విషయం కానే కాదు. నేను ఒక బట్టలు ఇస్తాను, నీకు డబ్బులు ఇస్తాను, బియ్యం ఇస్తాను అని ప్రలోభాలు పెడితే వారి ఆత్మకు రక్షణ వస్తుందా? వారి జీవితంలో మార్పు వస్తుందా? బియ్యం తింటే అయిపోతుంది, బట్టలు వేసుకుంటే పాడైపోతాయి, మాసిపోతాయి, ఒక దినాన్ని డబ్బులు ఖర్చు పెడితే అయిపోతాయి. ఆ తర్వాత ఆ వ్యక్తి మార్చబడకపోతే ఆ వ్యక్తి 10 మందికి వెళ్ళి బయట చెడ్డగా చెప్పడా? క్రైస్తవులు ఇదిగో ప్రలోభాలను పెట్టి మమ్మల్ని నాకు బియ్యం ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి చేయడానికి చేశారు, నాలో ఏ మార్పు కాలేదు అన్నటువంటి చెప్పరా? కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి వాస్తవాన్ని మీరందరూ గుర్తించాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కోటాను మంది క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన నా జీవితం మారింది, పాపం నుంచి విమోచించబడ్డా, నేరం నుంచి విమోచించబడ్డా, నా యొక్క పరిస్థితులు మారినాయి, నేను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నానన్న విషయాన్ని కోట్ల మంది క్రైస్తవులు సాక్ష్యం ఇవ్వటము మీరందరూ చూస్తున్నారు. దయచేసి ఇది ఒక యథార్థమైనటువంటి వాస్తవికమైన దృష్టితో దీన్ని చూడాలి. మత సంబంధంగానో ఇంకో సంబంధంగానో చూస్తే ఖచ్చితంగా మీకు సత్యాలు తెలియపరచబడవు. ఒక వాస్తవికమైన దృష్టితో చూస్తే ఎందుకు ఇంతమంది వారి సాక్ష్యాన్ని చెప్తున్నారు? నా జీవితంలో ఏం జరగకుండా నేను చెప్పడానికి నాకేమి ఆనందం, నాకేంటి లాభం? కాబట్టి ప్రియులరా, క్రైస్తవులైనటువంటి వారు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క లాస్ట్ కమిషన్ అనగా ఆఖరిగా ఆయన ఇచ్చినటువంటి ఒక టాస్క్ ఉంది. మీరు మాత్రమే కాదు, మిగతా వారికి కూడా
ప్రభు గురించి తెలియపరచండి, రక్షణ గురించి వారందరినీ సిద్ధపరచండి అన్నటువంటి అంశము క్రైస్తవులందరికీ మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నా. మొత్తము 786 జిల్లాలు ఉన్నాయి భారతదేశంలో. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 786 జిల్లాలు ఉన్నాయండి. ఈ 786 జిల్లాలు మరి రాష్ట్రాల వారీగా సంఖ్యలో ఉన్నాయి. అత్యధిక శాతం మంది క్రీస్తును ఎరిగినటువంటి వారు ఈశాన్య భారతదేశంలో ఉన్నారు. ఆ తరువాత దక్షిణ భారతదేశంలో మరి కొద్దిగా ప్రభువుని ఎరిగినటువంటి వారు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఉత్తర భారతదేశంలో ప్రభువుని ఎరగనటువంటి వారు అనేకులు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, చాలామంది భయపడుతున్న విషయము, ఆ భయాన్ని బట్టి వారు మరి ఆవేశానికి లోనవటము, ఉద్రేకాలకి లోనవటం జరుగుతూ ఉంది. వీళ్ళేదో మా మతాన్ని ఏదో తీసేస్తున్నారు, మాకు సంబంధించినటువంటి అస్తిత్వాన్ని ఏదో తొలగింపచేస్తున్నారు అనేటువంటి ఒక భయాందోళనలో ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా, ఏ మతానికి జాతికి సంబంధించిన వ్యక్తి కూడా మొట్టమొదట మనిషి అయి ఉన్నాడు, మానవుడై ఉన్నాడు. మానవుని సృష్టించినాడు సృష్టికర్త. కనుక మనం మానవులుగా ఆలోచన చేద్దాం. మానవులుగా ఆలోచన చేసినప్పుడు నీ స్థితి ఎలా ఉంది, నీ పరిస్థితి ఎలా ఉంది, నీ ఆత్మీయ స్థితి, నీ హృదయ స్థితి ఎలా ఉంది? నీకు మార్పు కావాలా? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రా. ట్రై చేయి. ట్రై జీసస్ అనేటటువంటి పదము జ్ఞాపకం పెట్టుకుందాం. ట్రై జీసస్ అంటే అది నిజమా కాదా? ఈ వ్యక్తి చెప్పింది నిజమా కాదా? ఎందుకు ఒక్కసారి ప్రార్థన చేయకూడదు? నేను ఎందుకు యేసుక్రీస్తు ప్రభుతో ఒకసారి సర్వాంతర్యామైనటువంటి దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా. అన్ని చోట్ల ఉన్నటువంటి ఆ సర్వాంతర్యామైనటువంటి దేవునితో నువ్వు ఎందుకు ఒకసారి మాట్లాడకూడదు? ఓ సర్వాంతర్యామైనటువంటి దేవుడా, నువ్వు భూమి మీదకి వచ్చావంట, మా కొరకు మరణించావంట, తిరిగి లేచావంట, ఇది యేసుక్రీస్తు అని చెప్పబడుతుంది. ఇది నిజమేనా? ఇది నిజమైతే గనక నాకున్నటువంటి ఈ పరిస్థితి నుంచి నాకు విడుదల దయచేయి, ఈ పాపము నుంచి నాకు విడుదల దయచేయి, ఈ రోగము నుంచి నాకు విడుదల దయచేయి అని ఎందుకు నువ్వు ఆ సర్వాంతర్యామి సర్వసృష్టికర్త అయిన దేవునితో ఎందుకు నువ్వు మాట్లాడకూడదు? మీకెవరు చెప్పడంలా మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి, మా దగ్గరకు వచ్చి ఇది చేయండి, అది చేయండి అని ఎవరు చెప్పడంలా? నీవు యేసుక్రీస్తుతో మాట్లాడు. ఆయన వినగలిగిన దేవుడు, ఆయన వినే దేవుడు. వింట మాత్రమే కాదు, ఆయన తిరిగి సమాధానం ఇచ్చే దేవుడు. ఆయనతో మాట్లాడతారు. నువ్వు అడిగిన ప్రతి దానికి ఆయన సమాధానం ఇస్తారు. ఒకవేళ నువ్వు ఏదైనా అవసరంలో ఉండి ఆయన వైపు తిరిగి ప్రభువా నాకు సహాయం చేయంటే ఆయన తప్పక 100% సహాయం చేస్తారు. ఎందుకంటే ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఆయన మరణించిన వారి గుంపులో లేడు. ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఆయన జీవం కలిగిన వాడిగా ఉన్నాడు కనుక తప్పక సహాయం చేస్తాడు. ఇది మాత్రమే ప్రియమైన సహోదరి సోదరులారా మేము ప్రకటన చేస్తుంది. ఈ సత్యాన్ని తెలుసుకొని ప్రభువైపు తిరిగి మీ జీవితాల్లో మేలు పొందుకోనండి. మీ ఆత్మలకి నిత్యత్వం కొరకు సిద్ధపరచుకోనండి అన్న విషయాన్నే మేము ప్రకటన చేస్తున్నాం తప్పనిచ్చి వేరొకటి కానే కాదు. క్రైస్తవులైనటువంటి సహోదరి సోదరులు గుర్తించాల్సినటువంటి అంశము 786 జిల్లాలు భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి ఇందులో ప్రభువుని ఎరగనటువంటి వారు అత్యధిక శాతం మంది ఉన్నారు. ఈ అత్యధిక శాతం మందికి మనం ఇందాక చూసాము, ఒక్క ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర 2 రాష్ట్రాల్లో జనాభా కలిపితే 100 దేశాలతో సమానంగా ఉంది. అంత మాత్రమే కాదు, ఉత్తరప్రదేశ్లో ఉన్న ఒక జిల్లా యొక్క జనాభా
88 దేశాల్లో ఒక దేశం జనాభా కంటే ఎక్కువ ఉంది. ఒక దేశం జనాభా కంటే ఉత్తరప్రదేశ్లో ఉన్న ఒక జిల్లా జనాభా ఎక్కువ ఉంది, ఒక్కొక్క జిల్లాని తీసుకుంటే. సో అంతిమంగా ఇంకా ఇలాంటి విశేషాలు అనేకం ఉన్నాయి. మరి ఆసక్తి కలిగిన వారు బైబిల్ గ్రంథం చదవండి. ముఖ్యంగా ప్రభువు సత్యదేవుడు, ఆయన సజీవుడు గనక ఆయనతో మాట్లాడండి. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన మీకు సమాధానం ఇస్తాడు. మీరు ఏ స్థితిలో ఉన్నా ఆయన మీకు తప్పక సహాయం చేస్తాడు. మేము చెప్తుంది మేమేదో చెప్పామని నమ్మొద్దు. మీరు ట్రై చేసి, మీరు రుచి చూసి, మీరు ప్రయత్నం చేసి అప్పుడు నమ్మండి. అది నీ ఆత్మకు మేలై ఉంటుంది. నిత్యరాజ్యం కొరకు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ తోటి వారిని సిద్ధపరుస్తుంది. కాబట్టి ఈ లాస్ట్ కమిషన్ క్రైస్తవులైన వారందరికీ, ఒక్క సేవకులకి, పాస్టర్లకి మాత్రమే కాదు. నీ సాక్ష్యం, ప్రభువు నీకు చేసినటువంటి సాక్ష్యం ఖచ్చితంగా అది నువ్వు చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. మన చుట్టూ ఒక 100 దేశాలకి సరి సమానమైన జనాభా మన చుట్టూ ఉన్నారు. వారందరూ నరకాగ్నిగుండంలోనికి వెళ్ళిపోవటం నువ్వు చూస్తూ ఉండగలవా? నాశనమునకు జోగుచున్న వారిని చూసి నువ్వు రక్షింపకుండా ఉందువా అని బైబిల్లో వాక్యం సెలవిస్తోంది. సో మనం తెలియపరిచినప్పుడు వారు వినొచ్చు, వినకపోవచ్చు. అది వారి యొక్క ఇష్టాలకి సంబంధించింది. అయితే ఇదిగో నేను ప్రభువుని బట్టి మేలు పొందుకున్నా, నువ్వు కూడా ప్రభు దగ్గరికి వస్తే నీ ఆత్మ రక్షణ పొందుకుంటావు అన్న విషయాన్ని తెలియపరచడంతో ఆవశ్యకత ఉన్నది. కాబట్టి మరి ప్రభునందు ప్రియులైన వారందరికీ కూడా మరొక్కసారి ప్రభు యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఇచ్చినటువంటి లాస్ట్ కమిషన్ అందరూ జ్ఞాపకం చేసుకోవాలని, మన సామర్థ్యం కొలది, మన పరిస్థితుల కొలది, అవకాశాలను బట్టి యేసు క్రీస్తు సజీవుడైన దేవుడు, పునరుద్ధానుడైనటువంటి దేవుడు అన్న సత్యాన్ని అందరికీ తెలియపరచడం మన బాధ్యత అయి ఉన్నది. అలాగ తెలియపరచడానికి ప్రభు మనందరికీ కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. మహోన్నతుడా, పరిశుద్ధుడా, సజీవుడైన తండ్రి, మీ రక్తం చేత కొనబడి కడగబడినటువంటి మేము నిస్వార్థంగా మేము పొందుకున్నటువంటి మేలు మరి ఇతరులకు కూడా తెలియపరచాల్సింది ఆ బాధ్యత మాకు మీరు ఇచ్చారు. మరి అనేక సందర్భాల్లో మరి అనేకులు అంగీకరించినటువంటి పరిస్థితి ఉన్నది. వారి ఆత్మలో మీరే కార్యం జరిగించండి. మీకు అసాధ్యమైంది ఏదీ లేదు గనక ప్రతి ఒక్క మనుష్యుడితో మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. క్రైస్తవులైనటి వారు కూడా నా ప్రభువా, నీ సువార్తను మా తోటి సహోదరి సహోదరులతో పంచుకోవడానికి, నిత్య రాజ్యం కొరకు వారిని సిద్ధపరచడానికి మా అందరికీ కూడా కావలసిన సహాయాన్ని, కృపను అనుగ్రహించుమని, ఈ మాటలు విన్నటువంటి, ఈ వాక్యమును విన్నటువంటి వారి హృదయాల్లో నీ కార్యమును జరిగించి మహిమఘనత ప్రభావాలు పొందుకొనుమని యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.